మాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 125. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిశ్రితదేశ్వరీ. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా జగద్వంద్యా త్రిమూర్తి శ్రితదేశ్వరీ. నామార్థము. క్లీంకారి క్లీంకార బీజాక్షర స్వరూపిణి. కేవలా కేవలం తానై ఉన్నది. గుహ్య రహస్యాతి రహస్యమైంది. కైవల్య పదదాయిని మోక్ష పదం కలిగించేది. త్రిపుర మూడు పురాలుగా ఉంది. త్రిజగద్వంద్య మూడు జగముల వారితో పూజించబడేది. త్రిమూర్తి త్రిమూర్తుల రూపంలో ఉండేది. శ్రితశేశ్వరి మూడు దశలకు ఈశ్వరి. శ్లోకార్థము. అమ్మా, నీవు క్లీంకార బీజాక్షర రూపిణివి. అంతా ఒకే తత్వము కలిగిన నీవు రహస్యంగా ఆరాధించబడు భక్తులకు కైవల్యాన్ని అనుగ్రహిస్తావు. త్రిలోక్యవాసులచే ఆరాధించబడు త్రిపురాదేవివి. త్రిమూర్తుల శక్తులైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల స్వరూపానివి. సృష్టి స్థితి లయలకు, జాగృత్ స్వప్న సుషుప్తులకు శ్రితశేశ్వరివి నీవే తల్లి. అద్వైతార్థము. క్లీంకారి సకలములను ప్రాప్తింపచేసి క్లీం కనుక ఆదిశక్తిని క్లీంకారి అని కీర్తించబడింది. కేవల అంతటా తానే అయి ఉన్న ఏకాత్మానుభూతి కలిగిన స్థితిని కేవల అని కీర్తించారు. గుహ్య కైవల్య పదదాయిని. మానవ శరీరంలో కుండలిని శక్తి వెన్నుముక క్రింద భాగంలో గుదస్థానమును ఆశ్రయించుకుని ఉంది. ఈ స్థానమునే మూలాధారమని, కుండలిని శక్తి ఆ ప్రదేశంలో గుహ్యంగా ఉందని, అక్కడి నుంచి సాధన ప్రారంభించినందువల్ల మాత్రమే మానవులు కైవల్యం సాధిస్తారు కనుక గుహ్య కైవల్య ప్రదదాయిని అంటారు. కైవల్యము ప్రారబ్ధమున స్థూల శరీరమును, సత్యానుభూతి కలిగినప్పుడు సూక్ష్మ శరీరమును, సకల కోరికలు నశించినప్పుడు కారణ దేహమును నశింపచేసి మోక్ష పదంలోకి తీసుకువెళుతుంది. త్రిపుర రూపిణి ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు, మనోబుద్ధి చిత్తములు. భువః సువః అనే లోకత్రయం, సుషుమ్న, ఇడ, పింగళ నాడీత్రయం, స్థూల సూక్ష్మ కారణ దేహత్రయం, సత్వరజోతమ గుణత్రయం మొదలవన్నీ కూడా జగజ్జనని స్వరూపమే, విశ్వశక్తి స్వరూపమే. త్రిజగద్వంద్య జగమంతా మూడు స్థాయిల్లో పరిణమిస్తుందని, ఊర్ధ్వ భూః అధో లోకాలే త్రిజగత్తులు. ఈ మూడు లోకాల యందు జీవులను అనుగ్రహించే శక్తిని త్రిజగద్వంద్య అని కీర్తించారు. అత్యున్నత పరోపకార భావజాలం గల జీవులు పవిత్రాత్మలుగా ఉన్నత వాతావరణంలో ఉంటూ శరీరధారులైన మానవులకు జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పవిత్రాత్మలను దేవతలని అన్నారు. వీరు ఉండే ప్రాంతాన్ని ఊర్ధ్వలోకమని, దివ్యలోకమని అంటారు. దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారాగా సంతోషంగా ఉంటారు. అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకి సహాయం చేస్తారు. మానవుల ద్వారాగా దేవతలు, దేవతల ద్వారాగా మానవులు ఈ విధంగా పరస్పరం ఒకరినొకరు ఉన్నతపరుచుకుంటూ ఉంటారు. రెండవ స్థాయిలో పుణ్య పాపకర్మలను రెండింటినీ చేసి వాటిని సుఖదుఖాలుగా అనుభవించే శరీరధారులైన మానవులు జీవించే ప్రదేశమే భూలోకం అన్నారు. మూడవ స్థాయిలో మనసు, బుద్ధి లేకుండా
ప్రకృతిలోబడి జీవించే జీవులైన సర్ప, క్రిమి, కీటకములు, జలచరములు నివసించే ప్రదేశమును అధోలోకము అన్నారు. త్రిమూర్తి శ్రీధదేశ్వరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయలకు అధిపతులు కనుక త్రిమూర్తి అని కీర్తింపబడింది. 3 లోకాలకు, సృష్టి, స్థితి, లయలకు, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలకు తానే కారణమై ఉంది కనుక శ్రీధసేశ్వరి అని కీర్తించబడింది అని పద్మాజక్కమ్మ మనకి వివరించారు. పద్మాజక్కమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.